సరే రండి, కురుక్షేత్ర యుద్ధం ఇక మొదలవ్వబోతోంది అన్న ఆ క్షణంలో ఒకే ఒక్క శబ్దం వినిపించింది. అది మామూలు శబ్దం కాదు. ఎంత పవర్ఫుల్ అంటే ఒక సైన్యం గుండెల్లోనే భయాన్ని నింపేసి యుద్ధం గతిని మార్చేసేంత శక్తివంతమైనది. ఇంతకీ ఏంటా శబ్దం? దాని వెనకున్న కథేంటో ఈరోజు మనం చూద్దాం. భగవద్గీతలోని ఈ శ్లోకం చెప్తున్న అస్సలు సిస్సలైన ఫలితం ఇదేనన్నమాట. చూడండి, అది కేవలం చెవులకు వినబడే శబ్దం కాదు, అదొక సైకలాజికల్ వెపన్. విన్నవాళ్ల గుండెల్ని బద్దలు చేసి వాళ్ల ధైర్యాన్ని యుద్ధం మొదలవ్వకముందే నీరుగార్చేసింది. ఇంతకీ ఏమైయుంటుంది శబ్దం? అసలు ఒక శబ్దానికి అంత విధ్వంసం సృష్టించే శక్తి ఎలా వస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం కాస్త లోతుగా దాని మూలాల్లోకి వెళ్ళాలి. ఆ శబ్దం యొక్క అసలు శక్తిని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మొట్టమొదట దాని గురించి వర్ణించిన ఈ ప్రాచీన శ్లోకాన్ని మనం విడదీసి చూడాలి. ప్రతి పదం వెనుక ఉన్న అర్థాన్ని బయటకు తీద్దాం పదండి. ఇదిగో, ఇప్పుడు మన ముందున్నదే ఆ మూల శ్లోకం. ఈ అక్షరాల్లోనే ఆ భయంకరమైన శబ్దానికి సంబంధించిన మొత్తం రహస్యం దాగి ఉంది. దాన్ని మనం ఇప్పుడు డీకోడ్ చేద్దాం. మొదటగా నభ, దీని అర్థం ఆకాశం. అంటే ఈ శబ్దం ప్రభావం కేవలం నేలమీద ఉన్నవాళ్లకే కాదు, అది ఆకాశం దాకా పాకింది. దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇది మొదటి క్లూ అన్మాట. ఆ తరువాత పదం పృథివీం, అంటే భూమి. సో ఆకాశం, భూమి, ఈ రెండు పదాలు కలిపి చదివితే మనకేమర్థమవుతోంది? ఆ శబ్దం మొత్తం ప్రపంచాన్ని పైన కింద అంతా కమ్మేసిందని తెలుస్తోంది. సరే, ఆ శబ్దం ఆకాశాన్ని, భూమిని నింపేసింది. బానే ఉంది. కాని దాని స్వభావం ఎలాంటిది? దానికి సమాధానమే ఈ పదం తుములహ. అంటే మాటల్లో చెప్పాలంటే భయంకరమైన గందరగోళం. ఒక ప్రళయం వస్తే ఎలా ఉంటుందో అలా అన్మాట. ఇది కేవలము ఒక పెద్ద సౌండ్ కాదు, అదొక భయానకమైన గర్జన. ఇప్పటిదాకా మనం పదాలను విడివిడిగా చూశాం కదా, ఇప్పుడు వాటన్నిటినీ ఒకటిగా చేర్చి ఆ పూర్తి చిత్రాన్ని చూద్దాం. ఆ గర్జన యొక్క నిజ స్వరూపం ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా ఆ శబ్దం చాలా భీకరమైనది. అంటే దాన్ని విన్నవాళ్లకి వెన్నులో వణుకు పుట్టేంత తీవ్రంగా ఉంది. అది యుద్ధ వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేసింది. అంతేకాదు, ఆ భీకర శబ్దం ఏదో ఒక మూల నుంచి రాలేదు. అది ఆకాశం, భూమి అంతటా ప్రతిధ్వనించింది. ప్రతి అణువును కదిలించినట్టుగా. దానినుంచి తప్పించుకోవడమనేది అసాధ్యం. ఇప్పుడు చూడండి, అన్ని ముక్కల్నీ కలిపితే మనకు కనిపించే పూర్తి చిత్రం ఇది. ఆ భీకరమైన శబ్దం భూమి, ఆకాశం అంతటా ప్రతిధ్వనిస్తూ ధృతరాష్ట్రుని కుమారున గుండెల్ని బద్దలు చేసింది. ఇదే ఆ శ్లోకం యొక్క సంపూర్ణమైన, శక్తివంతమైన భావం. అయితే ఇంతకీ ఆ శబ్దానికి అంత ప్రాముఖ్యత ఎందుకు? అది కేవలం ఒక పెద్ద శబ్దమేనా? లేక దాని వెనుక ఇంకేదైనా ఉందా? దాని వ్యూహాత్మక ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ శబ్దం ప్రభావం చాలా పెద్దది. అది కేవలం భౌతికంగా భూమ్యాకాశాలను కదిలించడమే కాదు, మానసికంగా కౌరవుల గుండెల్ని బద్దలు చేసింది. అంటే ఇది జస్ట్ నాయిస్ కాదు, శత్రువుల స్థైర్యాన్ని దెబ్బతీయడానికి పక్కా ప్లాన్తో చేసిన ఒక వ్యూహాత్మక దాడి. అంటే అసలు విషయమేంటంటే ఇది శబ్దం రూపంలో ఉన్న ఒక సైకలాజికల్ వెపన్. యుద్ధం ఇంకా మొదలవలేదు, ఒక్క బాణం కూడా సంధించలేదు, కాని అంతకంటే ముందే శత్రువుల ధైర్యాన్ని కూల్చేయడానికి వేసిన ఒక మాస్టర్ స్ట్రోక్. మనం దీన్ని ఇలా కూడా చెప్పుకోవచ్చు. ఆ రోజు పాండవులు ఊదిన శంఖాలు హే మేం యుద్ధానికి రెడీ అని చెప్పడానికి మాత్రమే కాదు, అవి శత్రువుల మనోబలాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయోగించిన మొదటి, అత్యంత శక్తివంతమైన అస్త్రం. ఇది మనందర్నీ ఒక లోతైన ప్రశ్న దగ్గర ఆపుతుంది. అసలు నిజమైన యుద్ధం ఎప్పుడు మొదలవుతుంది? కత్తి దూషినప్పుడా? లేక ప్రత్యర్థి గుండెల్లో ధైర్యం సడలిన ఆ మొదటి క్షణంలోనా? బహుశా ఈ శ్లోకం మనకు చెప్తున్నది అదేనేమో. నిజమైన యుద్ధం మనస్సులోనే మొదలవుతుందని.